I once again greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొకసారి మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. So before going to the table, let us examine ourselves as per the word of God. ప్రభు బలలో చేయవేసే దానికి మునుపు మనం వాక్యానుసారం ఒకసారి పరీక్ష చేసుకుందాం. 1 Corinthians chapter 11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము verse 28, all of us. 28వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటున్నాం. But let a man examine himself, and so let him eat of the bread and drink of the అలాగ cup. చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృపయు ప్రేమయు జీవం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, Lord, we once again come into thy presence in the most exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తున్నాం. Lord, we thank you for the wonderful way thou hast carried us through the worship time. ఆరాధన సమయంలో అద్భుతమైన నడిపింపు మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనములు. Thank you for those who opened their hearts and worshipped you. అందరైతే హృదయములు తెరిచి మిమ్మల్ని ఆరాధించగలిగినారు, వారిని బట్టి మీకు వందనాలు. Thank you for those who have silently worshipped you. ఎందరైతే మౌనముగా మిమ్మల్ని ఆరాధించినారో వారిని బట్టి వందనాలు. And Lord, those who could not worship you, give them another opportunity. ఎందరైతే మిమ్మల్ని ఆరాధించలేకపోయినారు మరి ఒక తరుణం వారికి అనుగ్రహించండి. And Lord, we also thank you for furnishing the table amongst us. మా మధ్యన మీరు స్థాపించినటువంటి ప్రభు బలను బట్టి వందనాలు. As we are nearing the table, Father God, we pray, help us to examine ourselves. మేము బలను సమీపిస్తుండగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకునే దానికే మీరే సహాయపడుతురండి. And help us to take part in the table worthily. యోగ్యమైన రీతిగా బలలో చేయడానికి మీ కృప దయచేయండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. To such a great God who looks into every need of ours, what can we offer unto you, Lord? మా ప్రతి అవసరతను తీర్చే మహా గొప్ప దేవుడు అయిన మీకు మేము తిరిగి ఏమి ఇవ్వగలము? Accept this worship, thanksgiving and prayer in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతా వందనములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. The Bible time and again tells us that God cares for our walk rather than our talk. పరిశుద్ధ గ్రంథము పదే పదే మన జ్ఞాపకం చేసేటువంటి సత్యం ఏమిటంటే మన మాట కంటే కూడా మన నడక ప్రాముఖ్యమైనది. It's so true when you come to the book of Revelation. ఇది ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి మరి వాస్తవికంగా కనబడుతున్నది. There is hardly any talk about talk, but there is everything about your walk and your works. ఇక్కడ మాటల గురించి ప్రస్తావించబడలేదు కానీ నీ యొక్క నడక, నీ జీవిత విధానం ఏమిటి? It is very easy to talk. మాటలు చెప్పేయడం సులభమే. It takes a lot of energy and struggle to walk what we talk. అయితే మాటలను అనుసరించి నిజ జీవితంలో మనం ప్రవర్తించడానికి కొంచెం క్రయం అవసరం. So this book of Revelation speaks to us or teaches us a lot about works. ప్రకటన గ్రంథం క్రియలను గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నది. God has got so much to speak to us about works in these last days. ఈ కడవరి దినాల్లో ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి క్రియలను గురించి ప్రభు ఎక్కువగా మాట్లాడుతున్నారు. Whenever I get into this book of Revelation, ఎప్పుడైతే నేను ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తుంటానో I get scared. కొంచెం భయపడుతుంటాను. When we start reading this in depth, లోతుగా గనక మన అధ్యయనం చేస్తే we don't stand anywhere. ఇక్కడ చెప్పబడి ప్రస్తావించిన స్థానాల్లో మనం కనబడకుండా ఉంటాం. Then suddenly I understand, where is this Christian life leading us to? అసలు మన క్రైస్తవ జీవితం ఎటువైపుగా తీసుకువెళ్తుంది అనే ప్రశ్న వస్తుంది. The standard of the Bible is entirely high. పరిశుద్ధ గ్రంథములో నియమించినటువంటి స్థాయి, తరగతి ఎంత ఉన్నతమైంది. It is nowhere in comparison to what we are leading on this earth. భూమి మీద మనం జీవిస్తున్నటువంటి ఈ తరగతికి, స్థాయికి అసలు పోల్చదగింది కాదు. When you start reading from the chapter 2, రెండవ అధ్యాయం కనుక మనం చదివితే most of the verses, the word of God says, I know your works. అనేకమైన వచనాల్లో ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. Revelation 2 ప్రకటన గ్రంథం 2 and verse 2. రెండవ వచనం, I know your works, your labor, your patience, and that you cannot bear those who are evil, and you have tested those who say they are apostles and are not, and have found them liars. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. So the word of God says, God, nothing misses from God. దేవుని దృష్టి నుంచి మరుగైంది ఏదీ లేదు. Every thought, every deed, every word that we do in our life is recorded by God. మన యొక్క తలంపు, మాట, ఆలోచన, క్రియ సమస్తము దేవుని దగ్గర నిక్షిప్తమవుతున్నాయి. So here the word of God says to the church of Ephesus, when I say church, it is you and me. ఎఫెసీయులకు రాసినటువంటి సంఘము అని ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారు తీసుకోవాలి. God is telling, I know your works. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. 5th verse. 5వ వచనం, Remember therefore from where you have fallen, repent and do the first works, for else I will come to you quickly and remove the lampstand from its place unless you repent. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితుబో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. Remember from where you have fallen. నువ్వు ఏ క్రియల నుంచి ఎక్కడి నుంచి పడిపోయావో జ్ఞాపకం The చేసుకోవాలి. best opportunity God has given us to come and repent in His presence. దేవుడు ఇస్తున్నటువంటి చక్కని తరుణం ఏమిటంటే ఆయన సన్నిధికి వెళ్ళి మనం పశ్చాత్తాపడవచ్చు. Oh, we are in a notion that we are leading a very good Christian life. మనం అందరూ ఎట్టి భావంలో ఉంటా ఉంటే చక్కని క్రైస్తవ జీవితంలోనే ఉంటున్నాము కదా అనుకుంటాం. But if God is speaking to someone, ఒకవేళ దేవుడు ఎవరితోనైనా మాట్లాడుతుంటే that person, if he has fallen ఒకవేళ ఆ వ్యక్తి పతన స్థితిలో and he ఉంటే, has moved away from God, దేవుడి నుంచి దూరం అయిపోతే then God is talking to you. దేవుడు ఆ వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు. Because only you know about yourself. ఎందుకంటే నీ గురించి నువ్వు బాగా ఎరుగుదు. God knows about yourself. దేవుడు నీ గురించి ఎరిగిన వారు. Your neighbors, your church people, your family do not know about you. నీ గురించి నీ సంఘం వారు గాని, కుటుంబ సభ్యులు గాని, నీ పొరుగు వారు గాని ఎరగరు. So God is trying to tell us, దేవుడు మనతో చెప్పదలుచుకున్నాడు. in other words, God is trying to give us another opportunity. ఇంకో మాటలో దేవుడు ఇంకొక తరుణం ఇవ్వబోతున్నాడు. Repent of those things that you have done నీవు వేటి విషయమై తప్పిపోయినావో దాని విషయమై మారు మనసు పొందు. and get back to that first work. మొట్టమొదటిగా నువ్వు చేసినటువంటి క్రియలు మళ్ళా చేయము. So what does that mean? ఏమిటి అర్థం? That means God has seen you in a height of spirituality. నీ ఆత్మీయ స్థితిలో ఒకప్పుడు దేవుడు నిన్ను ఎంతో ఉన్నతమైన స్థాయిలో గమనించాడు. And now when he looks at that place, you're not there. ఆ స్థాయిలో మరలా కనబడతావని చూస్తే ఇప్పుడు అక్కడ లేవు నువ్వు. So where are you? You're somewhere down. ఎక్కడో కింద అదో స్థితికి So వెళ్ళిపోయావు. God is telling you, దేవుడు అంటున్నాడు, remember those first works. ఆ మొదటి క్రియలు జ్ఞాపకం చేసి Remember your zeal for the Lord. ప్రభు కొరకు నీ తృష్ణ, Remember your passion for the Lord. ప్రభు కొరకు ఎంత ఆశ కలుగుతుంది. Remember how you were running to the church of God. దేవుని ఇంటికి ఎలా పరిగెత్తుకుని How వచ్చేవాడు, you were involved in the work of God. దేవుని పనిలో ఎలా జోక్యం How చేసుకునేవాడు, you were preaching the word of God. దేవుని వాక్యాన్ని ఎలా How ప్రకటించేవాడు, you were witnessing for the Lord. ప్రభు కొరకు ఎలా సాక్షిగా So ఉండేవాడు. God has seen you then in that place. ఆ స్థితిలో నిన్ను ఒకప్పుడు దేవుడు చూచి ఉన్నాడు. Now where are you? అయితే ఇప్పుడు ఎలా ఉన్నావు? God is asking us this question. దేవుడు ఇదే ప్రశ్న అందరిని అడుగుతున్నాడు. That to remember from where you have fallen. నీవు ఏ స్థితి నుండి పడిపోతివో దానిని జ్ఞాపకం చేసుకునుము. He is not questioning you why you have fallen. ఎందుకు పడిపోయావో ప్రభు అడుగుతలేదు. He knows our weaknesses. మన బలహీనతలు ఎరిగిన He వారు, knows what we are going through. ఏ స్థితిలో వెళుతున్నామో ఎరిగిన వారు. But he is only telling us, ఒకటి చెప్తున్నాడు, remember that you have fallen. నీవు పడిపోయావు, అది జ్ఞాపకం చేసుకోవాలి. But now you must get back, repent and do your first works. నీవు మారు మనసు పొంది మొదటి క్రియలను మరలా చేయము. But here he gives a warning also. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. He says, or else. లేని ఎడల, That means you still want to lie low. ఇంకా ఆ పడిపోయిన స్థితిలోనే You ఉండకూడదు. don't want to get back to that position once again. ఒకప్పుడు ఉన్నటువంటి స్థితికి వెళ్ళాలని ఏ తాపత్రయం You లేకపోతే, don't have a desire to get back to do the first works. మొదటి క్రియలు చేయాలనేటువంటి ఆశ లేని వ్యక్తిగా ఉంటే, Then he says, then I'm going to come quickly and remove that lampstand from that place. నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. If you don't get up, నువ్వు లేకుండా ఉంటే then I will remove the lampstand from you. నీ నుంచి దీపస్తంభమును తొలగించి వేస్తాను. It is as if God is telling us, this is the last chance. ప్రభువు చెప్తున్న మాట ఎలా ఉందంటే, నీకు ఇస్తున్నటువంటి చివరి అవకాశం వలె ఉన్నది. This is the last one. The opportunities are over. The death is lingering right at the door of our house. నీకు ఇవ్వబడిన అవకాశాలన్నీ కూడా నువ్వు అర్థం చేసుకున్నావు. మరణం అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నావు. కాబట్టి ఇది
చివరి హెచ్చరిక వలె కనబడుతుంది. So let us change. We have run the race. Now we are in the last minutes to complete that race. How can you fall at this time? పరుగు పందెంలో పరిగెడుతూనే ఉన్నాము, చివరి దశకు వచ్చాం, ఇప్పుడు తప్పిపోతే ఎలా? Let us hold on. Let us get back to that same position where the Lord has seen us before. మునుపు ప్రభు మనల్ని ఎక్కడ గమనించారో ఆ స్థితిలో మనం కనబడాలని ప్రభు కోరుతున్నాడు. Revelation 2 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం and verse 9. 9వ వచనం. He writes to the church of Smyrna. స్మరణలో ఉన్నటువంటి I సంఘంలో know ప్రభు your రాస్తున్నాడు. works, tribulations and poverty, but you are rich. And I know the blasphemy of those who say they are Jews and are not, but are a synagogue of Satan. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకుము. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. I know the blasphemy of those who say they are Jews, those who say they are Christians, those who say they are believers, those who say they are born again. I know them. ఎవరైతే యూదులు కాక తాము యూదులమని, విశ్వాసులు కాక తాము విశ్వాసులమని, క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులు కాని వారిని నేను ఎరుగుదును అంటున్నారు. I know them. They are satanic. Do not fear them. వారు సాతాను సమాజం వారు, వారికి భయపడవద్దని ప్రభు అంటున్నాడు. There are some things you will suffer because of them. వారి వలన నీకు శ్రమ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. There is suffering for every Christian. ప్రతి క్రైస్తవునికి శ్రమలు అనేవి ఉన్నాయి. The word of God says దేవుని వాక్యం చెప్తుంది in 1 Peter మొదటి పేతురు chapter 3 3 and verse 16, chapter 4 మొదటి పేతురు 4 and verse 16. 16 వచనం. Yet if anyone suffers as a Christian, let him not be ashamed, but let him glorify God in this matter. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలను. So what comes along with Christianity is tribulation. ఒక క్రైస్తవునితో వెనువెంట వచ్చేది తోడుగా ఉండేది ఏంటంటే శ్రమలే. We need to stand firm. మనము స్థిరముగా నిలబడాలి, Even unto death. మరణం వరకు. These are very good to preach. These are very good to read. ఇవి చదువుకోవడానికి బోధించడానికి మంచిగానే But కనబడుతున్నాయి. when we look into it in a practical way, అయితే క్రియాశీలక జీవితంలో గమనిస్తే Christian life is a practical life. క్రైస్తవ జీవితం క్రియలతో నిండిన జీవితం. And when we look into our life practically, do we stand anywhere in comparison to the people who are enduring suffering but yet living faithful to the Lord until their death? శ్రమలు అనుభవిస్తూ మరణం వరకు విజయవంతులుగా ఉన్నటువంటి వారి జీవితాలను మన జీవితాలతో పోల్చుకుంటే అసలు మనం ఎక్కడ నిలబడుతున్నాం? He says, be faithful unto death. ప్రభు చెప్తున్నారు, మరణము వరకు నమ్మకముగా ఉండుము. Whatever problems you are facing, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నావు, whatever situation is coming on you, నీ యొక్క మార్గంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా be faithful to the Lord. ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. Hold on to the Lord. ప్రభువును పట్టుకోవాలి. Because He is the only source we have. ఎందుకనగా మనకు ఆయన దగ్గర నుంచి సమస్తమును పొందుకుంటాం. And everyone sitting down here have experienced the involvement of God in your life. నీ వ్యక్తిగత జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క జోక్యాన్ని అనుభవిస్తున్న వారమే. I am sure everyone sitting down here ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా have definitely got one incident in their life where they can say, God helped me, God lifted me, God touched me. ఏదో ఒక పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా దేవుడు అప్పుడు నన్ను లేవనెత్తాడు, నాకు సహాయపడ్డాడు అని చెప్పగలిగిన వారే. So we need to hold on to God. కాబట్టి మనం దేవుని పట్టుకోవాలి. Immaterial of what we are going through. మనం ఏ స్థితి గుండా వెళుతున్నప్పటికీ. Revelation 2 ప్రకటన గ్రంథం 2 and verse 13. 13వ వచనం. I know your works and where you dwell, where Satan's throne is, and you hold fast to my name and did not deny my faith, even in the days in which Antipas was my faithful martyr, who was killed among you where Satan dwells. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసమైంది నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. So the word of God says here, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, he is talking about a church in Pergamos. పెర్గములో ఉన్నటువంటి సంఘమును గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. They are sitting where the throne of Satan is. ఎక్కడైతే సాతాను సింహాసనం ఉన్నదో అక్కడ వీరున్నారు. They are sitting in the place where you and I are sitting.
నీవు నేను ఎక్కడున్నామో అక్కడ కూర్చున్నట్లుగా ఉన్నది. This world is a place ruled by Satan. ఈ లోకము సాతాను చేత పరిపాలించబడుతున్నట్లుగా It ఉన్నది. is just waiting to devour you, to kill you and to destroy you. నిన్ను నశింప చేయడానికి, నిన్ను మృంగి వేయడానికి, నాశనానికి తీసుకువెళ్ళిపోవడానికే ఈ లోకం ఉంది. So the word of God is telling here, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, and you hold fast to my name. నీవు నా నామమును గట్టిగా చేపట్టి. What does that mean? ఏమిటిది అర్థం? Every time God is trying to remind us, you hold on to me, be faithful to me, hold on, I will be there. So he's trying to remind us that we are leaving him. ప్రతిసారి ప్రభు నన్ను గట్టిగా చేపట్టు, నా యందలి విశ్వాసం ఉంచు, నన్ను చూడు అని ఎందుకు అంటున్నారంటే, ప్రతిసారి మనం ప్రభువును విడిచిపెట్టి వేరే దారిలో వెళ్ళిపోయే వారు ఉంటాం. So the word of God says, you hold on to my name and did not deny my faith. నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని. You know, this place, Pergamos, is a place where they have idolatry to the core, the highest. పెర్గమ ఉన్నటువంటి అనేటువంటి ఈ ప్రాంతములో ఈ విగ్రహారాధన ఎంతో విపరీతంగా ఉండే స్థలం. They have these synagogues for their king Caesar. కైసరు రాజుకు సంబంధించినటువంటి ఆలయాలు, దేవాలయాలు ఉన్నాయి అక్కడ. And every person who lives there should go and take a pinch of salt and put it on there in that synagogue and say Caesar is God. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిటికెడు ఉప్పు తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో వేసి కైసరే మా దేవుడు అని చెప్పి మొక్కాలి. And those who do not say this or do not worship Caesar are punished. కైసరును పూజించని ఆరాధించి మొక్కనటువంటి వారిని అక్కడ శిక్షించేవారు. And in that place we find one person by name Antipas. అలాంటి స్థలములో ఒక విశ్వాసి ఉన్నారు, ఆయన పేరు అంతిపై. And look at the testimony God is giving. ఆ అంతిపైన గురించి ప్రభు ఇస్తున్న సాక్ష్యం. God is telling Antipas, my faithful martyr. నా నమ్మకమైనటువంటి సాక్షి అయినటువంటి అంతిపై. Because they burnt him alive. ఎందుకంటే ఇతన్ని సజీవ దహనం చేశారు. He said, I will not look unto Caesar. నేను కైసర్ వైపు I చూడనన్నాడు. will not get into that synagogue. నేను ఆయన దేవాలయానికి I will వెళ్ళను, not worship him. ఆయన ఆరాధించనన్నాడు. I will not put that pinch of salt there. అక్కడ ఉప్పు వేయనన్నాడు. But what about you and me? మన పరిస్థితి ఏమిటి? Any pressure comes on us. ఏదైనా ఒత్తిడి వస్తే We slip, we fall, మనం we పడిపోతాం, compromise. మనం రాజీ పడిపోతాం, And we say yes to the world. మనం ఈ లోకానికి అవును ఉన్నానని చెప్తాం. It's a pity, my dear brothers. అది ఎంతో విచారకరమైంది. God is talking to us. దేవుడు మనతో He మాట్లాడుతున్నాడు. is asking us to hold on. ప్రభు అంటున్నారు గట్టిగా Let us పట్టుకున్నాము. be like Ant, because these coming days are very tough. ఎందుకంటే రాబో దినాలు మరీ కఠినంగా ఉంటాయి. You know, days are going to come where we may not be able to sit like this. ఇలాగ కూర్చునేటువంటి పరిస్థితి ఒకవేళ భవిష్యత్తులో ఉండలేకపోవచ్చు. Tough laws are going to come against Christianity. క్రైస్తవుల మీద ఎంతో కఠినమైనటువంటి నియమాలు వస్తున్నాయి. Already it is there that you cannot preach on the roads. ఇప్పటికే రోడ్ల మీద మీరు ప్రకటించకూడదనే చట్టం ఉంది. Houses are being stopped from having prayers in the house. ఇళ్లలో కూడా ప్రార్థన పెట్టుకోకూడదు అనే చట్టాన్ని తీస్తున్నారు. Things have become difficult. కాబట్టి పరిస్థితులు రాబో దినాల్లో ఇంకా కఠినంగా ఉంటాయి. And if this type of pressure falls onto us, ఒకవేళ ఇంత ఒత్తిడి మన మీద కనుక ఉంటే how many of us will fall back? ఎంత మంది వెనకడుగు వేసేస్తాం? Christian life is a challenging life. క్రైస్తవ జీవితం అంటేనే సవాలుతో కూడింది. It is not an easy one. ఇది సులభమైంది కాదు. It is not as if that we have taken up Christianity, we are born again, we have salvation, we have eternity, so once we die we will go there. But your life that is on this earth should be lived for the Lord. తిరిగి జన్మించాము, క్రైస్తవులము, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళుతున్నాము, ఇది కాదు క్రైస్తవ జీవితం. భూమి మీద ఉన్నప్పుడు ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నాం అనేది ప్రాధాన్యమైంది. You need to leave everything aside, hold on to the Lord. అన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రభువును గట్టిగా చేపట్టిన వారమే ఉండాలి. Revelation 2 ప్రకటన గ్రంథం 2 and verse 19. 19వ వచనం, I know your works, love, sacrifice and your patience, and as for your works, the last are more than the first. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. So the word of God says here, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, I know your works. నీ క్రియలను నేను ఎరుగుదును. And what you are doing right now, I know. ఇప్పుడు నువ్వు ఎట్టి క్రియలు చేస్తున్నావో కూడా ఎరుగుదును. And you are doing more than you did before. నీవు మొదటి చేసినటువంటి క్రియల కంటే ఇప్పుడు చేస్తున్నవి మరి ఎక్కువైనవి. This church of Thyatira, ఈ తుయతైరలో ఉన్నటువంటి సంఘం, they had a passion for progress. వారు
మేము ప్రభువులో ఎదగాలి అనేటువంటి తృష్ణ కలిగిన వారు. Because it was becoming better and better every day, their relationship with God. ఎందుకంటే అనుదినము దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధములో దినదినం పురోగవృద్ధి ఉంది. Spiritual growth is a mark of Christianity. ఆత్మీయ ఎదుగుదల ఒక క్రైస్తవునిలో కనబడవలసిన గుణలక్షణం. And this growth will stop only at our death. ఈ యొక్క ఎదుగుదల ఎప్పుడు ఆగుతుందంటే మనం మరణించిన ఆ క్షణమే ఆగాలి. So how much are we growing? ఇప్పుడు మనం ఎంతగా ఎదుగుతూ ఉంటున్నాం? I have told you before also. మునుపు కూడా చెప్పాను. Whenever we go to the table, ప్రభువు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు we commit ourselves to the Lord. మనం ప్రభువుకు పునఃప్రతిష్ఠించుకుంటాం. So from the last table till now, గత దినాల్లో ప్రభువు బలలో చేయి వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు have you grown at least 1%? 1% ప్రభువులోను ఎదిగావా? If you were reading the word of God for 15 minutes a day, ఒకవేళ అనుకుందాం 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యం అనుదినం చదువుతున్నావు, have you increased it to 16 minutes? ఒక 16 నిమిషాలు, ఒక నిమిషం అయినా పెరిగిందా? If you are praying for half an hour to the Lord every day, ప్రతిదినము ఒక అరగంట ప్రార్థనలో ఉండేవాడు, has it grown by 31 minutes? అది 31 నిమిషానికి పెరిగిందా? What is the growth in our life? మన ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల ఎలా ఉంది? In every other field, growth is what you monitored. ప్రతి వేరే ఏ శాఖలో అయినా గమనిస్తే బయట ఈ ఎదుగుదల ఖచ్చితంగా ఎవరైనా ఒకరు గమనిస్తూ ఉంటారు. From the child is born, we keep on looking at his growth, his physical growth, his physical stature. ఒక బిడ్డ పుట్టినప్పుడు అనుదినం ఎలా ఎదుగుతున్నాడు, నెలలలో ఎలా ఎదుగుతున్నాడని గమనిస్తాం. And when we are working, we check our salaries, how they are growing. మనం ఉద్యోగం చేస్తున్న చోట జీతం ఎంత పెరుగుతుందో గమనిస్తాం. But what about our spiritual life? అయితే మన ఆత్మీయ స్థితి ఏమిటి? Instead of that growth chart, our chart is going down. ఈ ఎదుగుదల కనబడవలసినటువంటిది తగ్గుదల కనబడుతుంది. Because we have taken God for granted. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, మనకి అన్ని మేలే చేసేస్తాడు అనుకుంటున్నాం. ఉన్నాడులే అనుకుంటున్నాం. This is our attitude. మన యొక్క వ్యక్తిత్వం అలా ఉంది. We have taken God casually. దేవుణ్ణి సర్వసాధారణంగా తీసుకుంటున్నాం. That is not right for a believer. ఒక క్రైస్తవునికి సరైనటువంటి దృక్పథం అలా ఉండకూడదు. Let us examine ourselves. మళ్ళీ మనం పరీక్షించుకుందాం. Where do we stand? మనము ఏ స్థితిలో ఉన్నాం? Revelation 3 ప్రకటన గ్రంథం 3 and verse 2. 2వ వచనం. Be watchful and strengthen the things which remain that are ready to die, for I have not found your works perfect before God. ప్రకటన గ్రంథం 3:2. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. I have not found your works perfect in the sight of God. దేవుని దృష్టిలో గమనిస్తే చేస్తున్నటువంటి క్రియలు సంపూర్ణమైనవిగా లేవు. Whatever you are doing, ఏం చేస్తున్నప్పటికీ God is telling you, దేవుడు అంటున్నాడు, they are not perfect. అవి పరిపూర్ణంగా They లేవు, are not right. అవి సరైనవి They కావు, are not up to my standard. ప్రభువు కోరిన స్థాయిలో లేవు. You need to grow. ఎదగాలి, You need to become better. నీవు You need శ్రేష్ఠమైన to grow spiritually. ఆత్మీయంగా ఎదగాలి, You must become excellent. నీవు సంపూర్ణమై సాగిపోవాలి. When you look at Proverbs సామెతలు 31 31 and verse 29. 31:29. 31:29. సామెతలు 31:29. The word of God says here, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, many daughters have done well, but you excel them all. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని. Never be satisfied with what you are. ఉన్నటువంటి స్థితిని బట్టి తృప్తి పడిపోయి ఆగిపోకూడదు. Growth is necessary. ఈ ఎదుగుదల తప్పనిసరి. If you do not grow in Christian life, it's a waste life. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల లేనట్లయితే వ్యర్థమైపోతావు. The blood of Christ which was shed on the cross has gone in vain if you do not have a growth spiritually. ఆత్మీయంగా ఒక క్రైస్తవుడు ఎదగకుండా ఉంటే అతని జీవితం కొరకై ప్రభు చిందించినటువంటి రక్తం వ్యర్థమవుతున్నట్లు. We are just running around things which are not important in life. మన జీవితంలో అసలు ప్రాముఖ్యత లేని వాటి వైపే ఎక్కువ వెళుతున్నాం. Christian life is very important. క్రైస్తవ జీవితం చాలా You ప్రాముఖ్యమైనది. cannot take it casually. ఇది సులభముగా సునాయాసంగా తీసుకోకూడదు. Romans chapter 3 రోమీయులకు రాసిన పత్రిక 3 and verse 9. 9వ వచనం. 3 verse 9 8 3:8. రోమా 3:8. I know your works, see I have set before you an open door, and no one can shut it. For you have a little strength, have kept my word, and have not denied my name. Revelation 3:8. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగునని లేదు.
ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరుడు. This is a letter to the church of Philadelphia. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘమునకు ప్రభువు రాసినటువంటి పత్రిక. God is telling, I know your works. ప్రభువు మళ్ళా అంటున్నారు, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. And I have kept an open door in front of you. తీసి ఉంచినటువంటి ఒక ద్వారమును, తలుపును నీ ముందు And no ఉంచాను. one can shut that door. నేను తీసి ఉంచింది ఎవరు కూడా వేయలేరు. For you have little strength. నీ శక్తి కొంచెమై ఉన్నప్పటికీ You have kept my word. నీవు నా వాక్యమును కనుకుంటున్నావు, And have not denied my name. నీవు నా నామమును ఎరుగునలేదు. So the word of God is telling the church of Philadelphia, ఫిలదెల్ఫియాలోని సంఘమునకు ప్రభు అంటున్నారు, you know, I know what you have gone through. నువ్వు వెళ్తున్న స్థితి ఎరుగుతున్నావు. Your situation has become so bad నీ పరిస్థితి ఎంతో చెడుగా అయిపోయింది. that you are no more, you don't have any strength. నీలో శక్తి లేదు. You are holding on to God. నీవు ప్రభువునే పట్టుకున్నావు. Oh, you are just holding on to Him. నీవు ఆయన్ని మాత్రమే పట్టుకున్నావు. You know the situation. నీ It పరిస్థితి has ఎరుగు. gone from bad to worse. అది చెడు స్థితి నుంచి ఘోరమైన స్థితికి And it వెళ్ళిపోయింది. is over now. ఇప్పుడు అయిపోయింది. No one can do anything. ఇప్పుడు ఎవరేం But చేయలేరు. even in this situation, అలాంటి స్థితిలో you కూడా are holding on to God. నీవు దేవుణ్ణి There పట్టుకున్నావు. are some people like that. అట్టి వారు కొందరు ఉన్నారు. Some people, in spite of what they are going through, వాళ్ళు వెళ్తున్న పరిస్థితి ఎలా అయినప్పటికీ they వాళ్ళు may be ఉన్నారు. having financial stress, ఆర్థిక సంబంధమైన or ఇబ్బందులు ఉన్నారు. physical problem, భౌతికమైన or అనారోగ్యం, family problems. కుటుంబ సమస్యలు ఉన్నాయి. There might be so many unwanted situations in their life. తమ జీవితాల్లో ఉండకూడనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ And there are some, these people have not left the Lord. ఆయనను తమ జీవితంలో ప్రభువును విడిచిపెట్టిన They వారు are holding on to Him. వారు ప్రభువునే పట్టుకున్నారు. So the Lord is telling, ప్రభు అంటున్నారు, I understand. నేను Your strength is over. నీ శక్తి కొంచెం, You are just having little strength to hold on to me. నన్ను పట్టుకోవడానికి నీకు చాలా కొద్ది One more pressure, you are gone. ఇంకొక ఒత్తిడి One వస్తుంది. more weight, you are gone. బరువు పెడితే But వెళ్ళిపోతావు. I have kept an open door. అయితే తెరవబడిన ద్వారం ఉంచాను. I have kept a door for you. నీ కొరకు ఒక తలుపు ఉంచాను. You will enter that door. నువ్వు ఆ ద్వారం గుండా వెళ్ళు. No one is going to shut it. దాన్ని ఎవరు మూయలేరు. So God is trying to encourage us through His word. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. He's telling us very clearly, ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. don't worry what has happened. ఏం జరిగినా చింతించు. There is something good in front of you. నీ ముందు మంచి ఉంది. There is something good I've kept in front of నీ you. ముందు మంచి ఉంచాను. So God is going to take you through that. దేవుడు దాని గుండా తీసుకెళ్తున్నాడు. You need to hold on. అయితే ప్రభువును పట్టుకున్నవాడు Hold on to the Lord. ప్రభువునే పట్టుకోవాలి. As long as you hold on. ఎంతవరకు ఆయన పట్టుకుంటావు. Oh, there might be prayers going on from this church itself. ఇక్కడ నుంచి సంఘం నుంచి అనేకమైన ప్రార్థనలు వెళ్తున్నాయి. Some silent prayers. మౌన ప్రార్థనలు, Some prayers with tears. కన్నీళ్లతో ప్రార్థనలు, You know, some depressed. ఎంతో ఒత్తిడి గుండా వెళ్తున్నారు. Praying unto God. ప్రార్థన చేస్తున్నారు. Lord, it is over. ప్రభువా ఇంక అయిపోయింది, I cannot take it anymore. ఇక నేను దీన్ని తీసుకోలేను, I cannot see this anymore. ఇక నేను ఇలా చూడలేను. You take me off, Lord. ప్రభువా నన్ను తీసేసుకో, I cannot face this, Lord. ఇంత నొప్పి నేను భరించలేను. To that person God is talking. అట్టి వారితో కూడా ప్రభు మాట్లాడు. God is talking today. ప్రభు ఈ రోజు I have మాట్లాడుతున్నాడు. kept a door open for you. నీకు కూడా ఒక ద్వారమును తెరిచి ఉంచాను, No one can shut it. దానిని ఎవరూ మూయలేరు. Lord, what wonderful life I led, Lord. ఎంత అద్భుతకరమైన జీవితం జీవించాను. Oh, I was there standing for you, Lord. నీ కొరకు నిలబడిన వాడు. From the day I was born again. నేను తిరిగి I జన్మించినప్పటి have నుంచి never left you, Lord. ఎప్పుడు విడిచిపెట్టలేదు. But look at me today. అయితే ఈ రోజు చూస్తే I'm holding on to you, Lord. ప్రభువా నిన్నే I పట్టుకున్నా, have not left you. నిన్ను విడిచిపెట్టలేదు. I'm standing there with you. నీ కొరకు నిలబడుతున్నాను. But this pressure, Lord, అయితే నాకున్న ఒత్తిడి, this pain, I'm not able to take it. ఈ నొప్పిని తీసుకోలేకపోతున్నాను. If this is your prayer today, ఒకవేళ ఇటువంటి ప్రార్థన చేస్తుంటే remember God has kept a door open for you. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు నీ కొరకు కూడా ఒక ద్వారం తెరిచి ఉంచాడు. Elijah, the great giant, prayer giant and a warrior. ఏలియా గొప్ప ఆత్మీయ విశ్వాసి, గొప్ప ప్రార్థనాపరుడు, Such a great person అంత గొప్ప వ్యక్తి. who stopped the rain. అతడు వర్షం కొరకుండా ఆపేశాడు. And then he again prayed. తర్వాత ప్రార్థించాడు. And there was rain. తర్వాత వర్షం He వచ్చింది. killed the priests of all Baal, Baal- worshippers of Baal. బయలును ఆరాధిస్తున్నటువంటి పూజారులందరినీ చంపేశాడు. Such a great man of God. అంత గొప్ప దైవజనుడు A day came. ఒక రోజు వచ్చింది. He said, I can't do it, Lord. నేను ఇక పరిగెట్టలేను అన్నాడు. I will resign, Lord. ఇక నేను ముగిస్తాను, I will retire, Lord. నేను ఇంక ముగించేస్తాను ఈ They పని. will kill me, Lord. నన్ను చంపేస్తారు వాళ్ళు. I cannot do this, Lord. ప్రభువా ఇక నేను పని చేయలేను అన్నాడు. But God said, Elijah, get up. ఏలియాతో దేవుడు అన్నాడు, You have a లేవు, long race to go. నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఇంకా చాలా ఉంది. You have a long place to go. నువ్వు వెళ్ళవలసిన దూరం You ఇంకా need ఉంది. to run, Elijah. నువ్వు ఒక్కడే పరిగెట్టాలి. Strengthen yourself. నిన్ను నీవు You బలపరచుకో. have got work to do, Elijah. పని చేయడానికి ఇంకా చాలా You ఉంది. have got to anoint kings, Elijah. నీవు అనేక మంది రాజులను You అభిషేకించాలి. have got to anoint priests, Elijah. అనేక మంది ప్రవక్తలను అభిషేకించాలి. You have got to anoint another prophet.
prophet under you, Elijah. నీ తర్వాత ఇంకొక ప్రవక్తను నిలబెట్టాలి. You cannot resign now. ఇప్పుడు అయిపోయిందంటే కుదరదు. You cannot say, I will retire. ప్రభువా నేను ఇంక చేయలేనని చెప్పొద్దు. God is talking to us. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. God is a sincere, wonderful, loving God. దేవుడు ఎంతో యథార్థంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు. He knows what we are going through. మన స్థితి ఏమిటో ఎటువైపు వెళ్తున్నామో ఆయన ఎరిగి ఉన్నారు. When you look into the life of Gideon, గిద్యోను జీవితాన్ని చూస్తే Judges chapter 6, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. God is telling Gideon, గిద్యోనుతో ప్రభు అన్నారు, O mighty man of valor, పరాక్రమం కలిగినటువంటి get బలాఢ్యుడా, up and go for this war. నీవు లేచి యుద్ధం చేయి. So Gideon is telling, గిద్యోను అన్నాడు, how can I do this, Lord? ప్రభువా నేనేంటి, నేనెలా చేయగలను? I am the weakest person. నేను ఎంతో బలహీనుడు. I am from the weakest clan in Manasseh. మనిషే ఎంతో చివరి గోత్రానికి I చెందినవాడను. am the least in my father's house. నా ఇంటిలో కడమవాడను. I am a weak person. నేను బలహీనుడును. I cannot do this, Lord. నేను చేయలేను ప్రభు The అన్నాడు. Lord is telling, ప్రభు అన్నారు, Gideon, get up. గిద్యోను లెమ్ము. You can do it, Gideon. గిద్యోను నువ్వు చేయగలవు. You know, when we look into the life of the people who have fallen and got up, పడిపోయి తర్వాత ప్రభు పిలిచినప్పుడు లేచిన వారిని మనం చూస్తాం. you know, God tells Gideon one thing. గిద్యోనుతో ప్రభు మాట అన్నాడు, Go in the strength of yours. Am I not sending you? నీ శక్తితో కాదు, నిన్ను పంపిస్తున్నటువంటి వాడు నేను కానా? I am sending you, Gideon. గిద్యోను నిన్ను I పంపిస్తున్నటువంటి am వాడు sending నేనే. you, Elijah. ఏలియా నిన్ను పంపిస్తున్న I వాడు am నేనే. sending you, the saints of Carmel. I am sending you. కర్మేల్లో ఉన్నటువంటి పరిశుద్ధులారా, మిమ్మల్ని పంపిస్తున్నటువంటి వాడును నేనే. Why do you look at your weaknesses? నీ బలహీనతల వైపు ఎందుకు చూస్తున్నావు? Because I am sending you. ఎందుకంటే పంపించి వాడును నేను. You know, don't have any complex or inferiority complex amongst you. ఒకరు పెద్దవారు, ఒకరు తక్కువ వారు అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. Enter that opened door. తెరవబడినటువంటి ఆ ద్వారంలో నుంచి వెళ్ళాలి. You know, God has kept a door open for us. మన కొరకు తెరిచి ఉంచిన ద్వారం ప్రభు ఉంచారు. And the great God is commissioning each one of us. ఈ గొప్ప దేవుడు మనందరికీ పనిని అప్పగిస్తున్నారు. Matthew మత్తయి సువార్త 28, 28, 18 to 20. 18 నుంచి 20 వచనాలు. And Jesus came and spoke to them, saying, All authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples, all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, teaching them to observe all things that I have commanded you. And lo, I am with you always, even to the end of the age. అయితే Amen. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Lord Jesus said, therefore go. అందుకొరకే కావున మీరు వెళ్ళండి. When God opens the door, no one can shut it. ప్రభు ద్వారం తెరిచిన తర్వాత దాన్ని మూయగలిగిన వారు ఎవరు లేరు. Let us go to our house. Let us go to our neighbors, our relation, our school colleagues and teacher, whoever it is. Let us tell them and introduce them to Lord Jesus Christ. మన ఇళ్లలో ఉన్న వారికి, పొరుగైనటువంటి వారికి, పనిచేస్తున్న వారి అందరికీ కూడా వాళ్ళ ఎదురుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేయాలి. Let us not say like Gideon that I am not equipped. గిద్యోను వలె నాలో శక్తి లేదు అని చెప్పవద్దు. 1 Corinthians కొరింథీయులకు రాసిన chapter 1, మొదటి అధ్యాయం 26 to 28 says, 26 నుంచి 28. God has chosen the foolish people, weak people, lonely people for his job. దేవుడు తన పని కొరకై వెర్రి వారిని, బలహీనులను, నీచులైన వారిని, తక్కువైనటువంటి వారిని ఎంచుకున్నాడు. His grace is sufficient for us. దేవుని యొక్క కృప మనకు చాలినంతగా ఉంది. Getting back to Revelation ప్రకటన గ్రంథం chapter 2 again. 2. ప్రకటన గ్రంథం Revelation 2. ప్రకటన గ్రంథం 2, Sorry, 12. Revelation 12 ప్రకటన 12 and verse 17. 17 వచనం. The dragon was enraged with the woman, and he went to make war with the rest of her offspring, and who keep the commandments of God and have the testimony of Lord Jesus Christ. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. So the word of God says, therefore go. అందుచేతను వెళ్ళాలి. Introduce Lord Jesus Christ to everyone whom you know. నీకు పరిచయస్తులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళకి పరిచయం చేయాలి. And the Satan also is going to wage a war against you. సాతానుడు కూడా నీ మీద
యుద్ధాన్ని ప్రకటించేవాడు ఉంటాడు. Let us not surrender. అతనికి లొంగిపోకూడదు. We need to be faithful till death. మరణము వరకు నమ్మకముగా ఉండము. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, God is talking to us. ప్రభు మనతో You మాట్లాడుతున్నాడు. know, those who hold on to the Lord, ఎందరైతే ప్రభువునే పట్టుకుని ఉంటారో you know, there are so many rewards that God wants to give us. అటు వారికి ప్రభు ఇవ్వనటువంటి జీతము ఎంత ఉంది. Because you'll be rewarded. It is not, look at this, that's the love of God. అదే దేవుని యొక్క ప్రేమ, The nature of God. దేవుని యొక్క స్వభావం. That when you do something for Him, He will reward you. ఖచ్చితంగా ప్రభు కొరకు మనం చేసిన వాటికి ఆయన యొక్క జీతం ఉంది. When look into the life of Peter. పేతురు జీవితాన్ని You know, చూస్తే when Lord Jesus came to the shores there, ఆ సముద్రపు అద్దరికి ప్రభు వచ్చినప్పుడు Peter went out for fishing all night. పేతురు రాత్రంతా చేపలు పట్టుకున్నాడు. And then what happened? He caught nothing. రాత్రి ఒక్క చేప కూడా దొరకలేదు. Then Lord Jesus said, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు Peter, అన్నారు, give me your boat. పేతురు నీ దోణి కొంచెం So జరిపించమన్నారు. Lord Jesus stood on that boat యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దోణిలో ఉండి and He preached there. అక్కడ వాక్యం And ప్రకటించారు. after that, తర్వాత Lord Jesus told Peter, పేతురుతో ప్రభు అన్నారు, now go deeper. నువ్వు లోతుగా నీ దోణి Put నడిపి in your nets. నీ వలలు వేయం. And we all know how much fish was caught. మనందరికీ తెలుసు ఎంత గొప్ప చేప సమూహం పడిందో. When you get involved in God's work, God gets involved in your work. ఎప్పుడైతే నీవు దేవుని పని చేస్తుంటావో నీ పనులన్నిటిలో దేవుని యొక్క సహాయం ఉంటుంది. We'll go to Revelation 22 ప్రకటన గ్రంథం 22 and verse 12. 12 వచనం. And behold, I am coming quickly, and my reward is with me, to give to everyone according to his work. ప్రకటన గ్రంథం 22 12 వచనం. 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. So he's coming quickly. ప్రభు త్వరగా వచ్చున్నాడు. Now if we are there and others are getting rewards, it is a shameful thing. మనము అక్కడే ఉండి మనకంటే వేరే వారు ఈ బహుమానాలు తీసుకుంటానికి So వెళ్తుంటే let us all strive for this reward. ఈ జీతం పొందాలనేటువంటి ప్రయాసం ఉండాలి. Matthew 16 మత్తయి సువార్త 16 and verse 27. 27. For the Son of Man will come in the glory of his Father with his angels, and then he will reward each according to his works. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. Only 2 works. ఇవి ప్రభువు పని చేసిన వారికి. It is not talks, it is works. మాట్లాడిన వారికి కాదు, పని చేసిన వారికే. So those who have gone through some situation like Matthew chapter 5, మత్తయి సువార్త 5లో 11 and 12. 11 12. Blessed are you when they revile and persecute you and say all kinds of evil against you falsely for my sake. Rejoice and be exceeding glad, for great is your reward in heaven, for so they persecute the prophets who were before you. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. So you are not going through tribulations or persecutions for free. God says, I am going to reward you if you are persecuted for my sake. హింసలు శ్రమలు పొందిన వారిని ప్రభు ఊరికినే విడిచిపెట్టరు గాని ఖచ్చితంగా వారికి గొప్ప జీతము బహుమానం ఉంది. There is a reward. He doesn't want you to do work for him for free. ప్రభు పని ఆయన మీరు ఉచితంగా చేయండి అనట్లేదు. Matthew 5 మత్తయి సువార్త 5 and verse 46. 46. For if you love those who love you, what reward have you? Do not even the tax collectors do the same? మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించినట్ల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు. Love those whom you hate. నిన్ను ద్వేషించు వారిని ప్రేమించాలి. Love those who have rejected you. నిన్ను తృణీకరించిన వారిని ప్రేమించాలి. Love those who are not in line with you or your thinking. నీ ఆలోచనకు సరిపడినటువంటి వారితో నీవు ప్రేమగా ఉండాలి. You know, there is a reward for Christian love. క్రైస్తవ ప్రేమకు బహుమానం ఉంది. Love should be to everyone as the Lord loved us. We also need to love everyone. ఈ ప్రేమ అనేటువంటిది అందరికీ చూపించాలి. ప్రభు ఎట్టి రీతిగా అందరినీ ప్రేమిస్తున్నారు, మనం ప్రేమించాలి. We have seen his love in the morning worship time. ఉదయకాల ఆరాధనలో ఆయన ప్రేమను How చూశాం. much he loved us. ఎంతగా ఆయన మనల్ని Now ప్రేమిస్తున్నాడు. you think about yourself. ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. How many you hate in your life? నీ జీవితంలో ఎంత మందిని ద్వేషిస్తూ ఉన్నావు? How many? At least 1, 2, whoever is there, think you know that there is someone.
ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు, లెక్క పెడితే 1, 2, 3 అని వస్తారు. Forgive them and start loving them. వారిని క్షమించి ప్రేమించడం ప్రారంభించాలి. Matthew 6 again. మత్తయి సువార్త 6 When you read from 1 to 4. మొదటి 4 వచనాలు. చదువు. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడ పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. Church, God is talking to each one of us. సంఘమా, ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. He's talking to those people and reminding them that there is a reward because you are secretly giving support or benefiting others through your resource. నీ దగ్గర ఉన్నటువంటి వనరులు ద్రవ్యంతో రహస్యముగా నువ్వు చేస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి దాతృత్వాన్ని బట్టి, ప్రభువును బట్టి నువ్వు చేస్తున్నటువంటి క్రియల ద్వారా తప్పక నీకు బహుమానం ఉంది, జీతం ఉంది. You are not making a show off of what you are giving. నువ్వు ఇస్తున్నటువంటిది నలుగురికి కనబడాలని నువ్వు చేయట్లేదు. You are doing something the Lord has told you. నీకు ప్రభువు చెప్పింది చేస్తున్నావు. You are doing something that the Lord has burdened you. ప్రభువు నీకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. And the Lord is aware of what you are doing. నువ్వు చేస్తున్నది ఏమిటో ప్రభు ఎరిగినారు. And those who are not doing this secret, what you call arms or whatever you call the support to your needy people, God is talking to us also. అక్కర కలిగినటువంటి ప్రజలకు రహస్యంగా ఒకవేళ ఎవరికి తెలియకుండా అది దాతృత్వం కావచ్చు, సహాయం కావచ్చు, ఏదైనా ఒకవేళ నువ్వు చేయకుండా ఉంటే ప్రభు అట్టి వారితో మాట్లాడుతున్నాడు. We cannot take what we have into heaven. మన దగ్గర ఉన్నది ఏది కూడా పరలోకానికి తీసుకెళ్ళాం. So we need to be very careful. కాబట్టి జాగ్రత్త పడదాం. Let us start giving. ఇచ్చుట ప్రారంభిద్దాం. 6:38 of Luke says, లూకాసు సువార్త 6:38. it says, give and it shall be given unto you, pressed down, shaken together, overflowing. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనిచి ఉదిరించి నిండు కొలతతో మరలా మీ ఒడిలో పోతురు. This is the time of giving. ఇది ఇచ్చు సమయం. People have lost jobs. ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. They don't have food. తినడానికి ఆహారం లేని స్థితిలో ఉన్నారు. Struggling in life. కుటుంబంలో ఎంతో కష్టాల్లో ఉన్నారు. But most of us are comfortable and happy. మనలో అనేక మంది ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉన్నాం. What have we done about them? వారిని గురించి ఆలోచన గాని పట్టింపు గాని ఉన్నదా? Let's look into the people of our church. మన సంఘంలోనే గమనిస్తే Have you ever thought how many are suffering? ఎంతమంది శ్రమల గుండా వెళుతున్నారు? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? God is talking to us. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. We'll go to Matthew chapter 6. మత్తయి సువార్త 6. I'm talking about the rewards for those people who do these things. ఇవి చేయు వారికి ప్రతిఫలము లేక బహుమానము జీతము ఏమిటో దాని గురించి మనం Matthew ధ్యానిస్తున్నాం. 6 and verse 6. మత్తయి సువార్త 6:6. But you, when you pray, go into your room, and when you have shut your door, pray to your Father who is in the secret place, and your Father who sees in secret will reward you openly. మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. So there is a reward for prayer, a sincere, honest prayer. యథార్థంగా ఒకవేళ నువ్వు ప్రార్థనా పరుడు అయితే ఖచ్చితంగా నీకు ఫలం అనేది ఉంది. When you get into the presence of God, how sincere are you? నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు ఎంత యథార్థంగా వెళుతున్నావు? How honest are you? ఎంత యథార్థంగా ఉంటున్నావు? When you are praying that your brother should prosper, how honest are you with those words in your heart? తోటి సహోదరుడు వృద్ధిలోనికి రావాలి అని చేసేటువంటి ప్రార్థనలో ఎంత యథార్థంగా కావాలని కోరుకుని చేస్తున్నావు? There are so many rewards God has kept for us. మన కొరకు ప్రభు దాచించినటువంటి బహుమానములు అనేకమైన ఉన్నాయి. That means any minute thing you do for the Lord or for your spiritual growth, God rewards you. నీ ఆత్మీయ స్థితి కొరకు నువ్వు చేసేటువంటి ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభు యొక్క జోక్యం ఉంటుంది, ఆయన గమనిస్తున్నారు. He rewards you for a prayer. నువ్వు ప్రార్థన చేసినా దానికి He rewards you for fasting. నీవు ఉపవాసం ఉంటే ప్రతిఫలం ఉంది. That's what the word of God says in 6:16 and 18 Matthew. 6, 16, 18 మత్తయి సువార్తలో ఇదే రాయబడింది. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, God is looking at our works. దేవుడు మన క్రియలను చూస్తున్నాడు. Talks are over. మాటలు Now చెప్పేటువంటి it is అయిపోయింది. only works. ఇప్పుడు క్రియలు. He is looking at works క్రియలు చూస్తున్నాడు. and He wants to reward our works. క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే And దేవుడు. we are in the end days. మనం కడవరి దినాల్లో Now ఉన్నాం. our works should come up. ఇప్పుడు మన క్రియలు అధిగమించాలి. Only then you will be rewarded. అప్పుడు మాత్రమే ప్రతిఫలంగా ప్రభువు నుంచి పొందుకుంటాం. Matthew chapter 10, మత్తయి సువార్త 10, 41 and 42. 41, 42. 10, 41 and 42. మత్తయి సువార్త 10, 41, 42.
He who receives a prophet in the name of a prophet shall receive a prophet's reward, and he who receives a righteous man in the name of a righteous man shall receive a righteous man's reward. And whoever gives one of these little ones only a cup of cold water in the name of the disciple, assuredly I say to you, he shall by no means lose his reward. మత్తయి సువార్త 10:41-42. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునుడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. So the word of God says there is a reward for hospitality. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ఇచ్చేటువంటి ఆతిథ్యంలో కూడా ప్రభు ప్రతిఫలం ఇస్తున్నారు. That means God is concerned about everything. దీని అర్థం ఏంటంటే ప్రభు అన్ని విషయాలు గమనం కలిగి ఉన్నారు. Whatever you do in the name of God is rewarded. దేవుని యొక్క నామములో నువ్వు చేయు ప్రతిదానికి కూడా ప్రతిఫలం ఉంది. You know, Ephesians 6, 7 and 8 says, ఎఫెసీ 6, 7, 8 వచనాలు. there is a reward for good works. సత్క్రియలకు ప్రతిఫలం ఉంది. And when you look at Hebrews 10 and 35, హెబ్రీ 10:35 there is a reward for your confidence in God. దేవుని యందలి మన నమ్మకాన్ని బట్టి కూడా ప్రతిఫలం ఉంది. And when you look at 11:6 of Hebrews, హెబ్రీ 11:16 there is a reward for those who are seeking God. దేవుని తట్టు చూసి ఆయన వెతికేటువంటి వారికి బహుమానం ఉంది. Hebrews హెబ్రీ chapter 11 11 and verse 6. 6 వచనం. The word of God says here, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, but without faith it is impossible to please God, for he who comes to God must believe that he is, and that he is the rewarder of those who diligently seek him. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన సాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. So the word of God says he is the rewarder for those who diligently seek him. ఎందరైతే ఆసక్తిగా కళ్ళు తెరిచి ప్రభువును వెతుకుతున్నారో అట్టి వారికి ప్రతిఫలం ఉంది. So living for the Lord itself is rewarding, ప్రభువు కొరకు జీవించుటయే ప్రతిఫలమునకు సూచన. because our God is such a great God that he sent his only son, Lord Jesus Christ, onto the cross for you and me. And Lord Jesus suffered, died and was buried, and he rose again for you and me. And knowing him itself is the reward. పరలోకమందున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు మహా గొప్ప ప్రభు, ఆయన తన ఏకైక కుమారుని లోకమునకు పంపించారు. ఆయన శ్రమపడి సమాధి చేయబడి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన ఎరిగి ఉండుటే ఆ నిత్య జీవమే మనకు గొప్ప ఫలము. So before going to the table, ప్రభు బలలో చేయవేసే దానికి ముందు we need to check what are the rewards, or where do you fall in this rewards line. ఈ యొక్క ప్రభు ఇచ్చేటువంటి జీతములో లేకపోతే ప్రతిఫలములో ఎక్కడ మనం వెనుకంజలో ఉన్నామో పరీక్షించుకోవాలి. The first thing we need to do is build our character. మొట్టమొదటిగా మన వ్యక్తిత్వాన్ని కట్టుకుంటూ రావాలి. We need to look at the works that we are doing in Lord. ప్రభువులో మనం అసలు ఏం పని చేస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. The Lord says, I know your works. ప్రభు అన్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును. Keeping these thoughts in mind, ఈ తలంపులు మన మనసులో ఉంచుకుని we will go for the table. మనం ప్రభు బలలో చేయవేద్దాం. God is watching our works. ప్రభు మన క్రియలను గమనించి చూస్తున్నారు. How good are we? How bad are we? మనం ఎంత మంచివారమో లేకపోతే చెడ్డవారమో అన్ని ప్రభు ఎరిగి ఉన్నారు. If God has shown you something today ఒకవేళ ప్రభు నీ జీవితంలో ఏమైనా చూపించి ఉంటే that you need to inculcate that habit in your life, నీ జీవితంలో జత చేసుకోవాల్సినటువంటి అలవాటు ఏదైనా దేవుడు ఇలా ఉండుమని then చూపిస్తుంటే say, Lord, I am willing. ప్రభువా నేను అలాగ మారుతాను అని ఇష్టపూర్వకంగా ప్రభు తట్టు చూడు. I will change myself as per your word. ప్రభువా మీ వాక్యానుసారంగా నా జీవితాన్ని I మార్చుకుంటానని will ప్రభు lead తట్టు a చూడు. life that is worthy in your sight. మీ దృష్టికి అంగీకారయోగ్యమైన జీవితం జీవిస్తాను. From today you will see my works, Lord. ప్రభువా, ఈ దినం నుంచి నా క్రియలు మీరు చూస్తారు. And I am also waiting for the reward, Lord. ప్రభువా, నేను కూడా మీరు ఇచ్చే జీతం కొరకే వేచి చూస్తున్నాను. Keeping these thoughts, we'll go for worship. ఈ తలంపులు మన మనసులో ఉంచుకుని మనం ప్రభు వల్ల చేయవేద్దాం.